గారికి మాట ఇచ్చాను. ఎందుకంటే ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు. అంటే అంత బలమైన నాయకులు ఉంటే తప్ప అనేక రకాలుగా ఒక వ్యవస్థను నడపలేం. జనసేనకి అంతమంది నాయకులు అవసరం. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా, దేశ స్థాయి దాకా. ఆగో, ఆపో, మాట్లాడే. దేశ స్థాయి దాకా చాలా బలమైన నాయకులు కావాలి, విద్యావంతులు కావాలి, సంస్కారవంతులు కావాలి, మాస్ లీడర్స్ కావాలి. పక్క పార్టీలు క్రిమినల్ గ్యాంగులు వేసి మీద పడితే ఎదుర్కోవడానికి మాస్ లీడర్లు కావాలి. బొగ్గు సీను లాంటి మాస్ లీడర్లు కావాలి నాకు. ఒక దేహానికి ఒకలాంటి రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక వంపులో ఉండే నది సరిపోదు. పరిస్థితులను బట్టి బొత్స గారికి విజయనగరంలో మామూలు పంపించాలా, ముక్కా శ్రీనివాసరావుని పంపించాను పార్లమెంట్కి. బొత్సకి సరైనోడు, కరెక్ట్ గా అదే పంపించాం. చర్యకి ప్రతి చర్య ఉంటది. చిన్నప్పుడు చదువుకుని తక్కువైన ఒకటి గుర్తుండిపోయింది. For every action there is an equal and opposite reaction. తెలుగుదేశం నాయకులకు కానీ, వైసీపీ నాయకులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ, మీరు మంచి వాళ్ళని పెడితే నేను మంచి వాళ్ళని పెడతాను, మీరు విద్యావంతులను పెడితే నేను విద్యావంతులను పెడతాను, మీరు మటుకు ఆ టైప్ వాళ్ళని పెడితే నేను కూడా, మా వాళ్ళు కూడా చాలా బాగా మిమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళని పెడతాను, మర్చిపోకండి. అంతేకాని మేము మంచి వాళ్ళని పెట్టామండి, మమ్మల్ని కొడుతుంటే భరించే అలా పెట్టను, తోలు తీసే వాళ్ళని పెడతాం, గుర్తుపెట్టుకోండి. అందుకని నా సోదరుడు రఘు గారికి మేము అండగా ఉంటాం తెలియజేస్తుంటే ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్ రఘు.